భక్తుడు భగవంతుడు. భగవంతుడు ఎందుకు కానరాడు? భగవంతుడు భక్తుడు, భక్తుడు సంసారం, భగవదనుభవం, భగవంతుడి సిరి సంపదలు లక్షిస్తాడా? పురుష ప్రయత్నం, భగవదనుగ్రహం. భగవంతుడు ఎందుకు కానరాడు? సూర్యమండలం భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది. కానీ ఎంతో దూరంలో ఉండడం చేత చిన్న సిబ్బి మాదిరిగా కనిపిస్తుంది. అలాగే భగవంతుడు అనంతుడు, అఖండుడు అయి ఉన్నాడు. కానీ మనం అజ్ఞానంతో అతడికి అతి దూరంలో ఉండడంతో అతడి అఖండ స్వరూపాన్ని గ్రహింపలేకున్నాము. నాచుతోనూ, రెల్లుతోనూ కప్పబడిన చెరువులో ఈదులాడే చేపలు పైకి కనిపించని రీతిలో భగవంతుడు మనుషులకు కానరాకుండా మాయావృతుడై మానవ హృదయంలో క్రీడిస్తున్నాడు. జగజ్జనని మనం ఎందుకు చూడలేకున్నాము? ఆమె తెరచాటున ఉండి నుంచి వ్యవహరించాలన్నంత చక్కబెట్టుకునే కులీన స్త్రీ వంటిది. ఆమె అందరినీ చూస్తూ ఉంటుంది. కానీ ఆమెను ఎవరూ చూడలేరు. ఆమె ప్రియ పుత్రులైన భక్తులు మాత్రం తెరను తొలగించుకొని ఆమెను చూడగలరు. పోలీసు జవాను తన దొంగలాంతర గుండా అందరినీ చూడగలడు. అతడు దాని వెలుగున తనపై త్రిప్పుకొనిదే ఎవరు అతన్ని చూడలేరు. అలాగే భగవంతుడు అందరినీ చూస్తూనే ఉంటాడు. కానీ కృపాపూర్ణుడై స్వయంగా సాక్షాత్కరించనిదే అతడినెవరూ చూడలేరు. ఉమ్. భగవంతుడు భగవంతుడు ఎవరికి ఎందుకు కనపడ్డు? మనకి భగవంతుడు ఎందుకు కనపడ్డు? అందుకని భగవంతుడు కనపడలేదని మరి భగవంతుడు లేడు అంటామా? అనకూడదు. భగవంతుడు కనపడలేదని లేదని తనకు లేదు. అయితే భగవంతుడు ఎందుకని కనపడలేదు కరెక్టే అని మనం వెతకాలి. సూర్యమండలం చెప్తున్నాడు, దానికి అందుకే ఎన్నో ఉదాహరణలు ఇస్తుంటే మన అర్థం అవుతుందని ఇస్తున్నారు. సూర్యమండలం భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది. ఎంతో దూరంలో ఉన్న చేత అది మనకు కనపడదని అనుకున్నాం. ఏదో చిన్న శివులాగా మాదిరి ఏదో కనపడుతున్న చిన్న ఇది గుండ్రంగా. అలాగే భగవంతుడు అనంతుడు అఖండుడు అయినాడు కనుక మనం అజ్ఞానంతో ఉన్నామని తెలుసుకుంటే ఫస్ట్ రాదు. అతనికి అంత దూరంలో ఉండటంలో అఖండ స్వరూపాన్ని గ్రహించలేకున్నాం. ఎంతో దూరంలో ఉన్నాడు అనుకుంటే కనపడం. నాచుతోనూ రెల్లతోనూ కప్పడిన చెరువులో వదలాడు చేపలు కూడా మనకు కనపడవు. అలాగే భగవంతుడు కూడా మనకు కనపడకుండా ఉన్నాడు. మాయామతో మానవుడు కీడిస్తున్నాడు. అయితే అక్కడ జగజ్జన్ని మనకి ఎందుకు చూడలేకున్నాం? ఆమె తెరచాడు నుండి మనందరిని చూస్తుందట. మనం చేసే పనులన్నీ ఆమె చూస్తాం, కానీ ఆమెను మనం చూడలేము. ఆమె పీపుతున్న భక్తులు మాత్రం ఆమె తెలుసుకుంటున్నారు. ఆ తెర తొలగించి భక్తులు త్వర తొలగిస్తూ చూస్తున్నారట. ఎట్లా అంటే పోలీసు వాళ్ళు ఎలా అయితే దొంగ అంతా పెట్టుకునే వాళ్ళు దొంగలను వాళ్ళ పనికి పసిగడతారు, కానీ దొంగలు వీళ్ళని చూడకుండా ఉండగలుగుతారు. అలాగే భగవంతుడు కూడా అందరినీ చూస్తూనే ఉంటాడు. అందరికి ఎవరైతే మన దయతో ఉండి ఎవరైతే ఎప్పుడు నిత్యం ధ్యానం చేస్తున్నారో వాళ్ళని చూస్తాడు. కానీ అజ్ఞానంలో భగవంతుడు కనపడ్డు అని చెప్తున్నారు. భగవంతుడు భక్తుడు. భూస్వామి గొప్ప ధనికుడై ఉండవచ్చు. కానీ పేద రైతు ప్రేమతో ఏదో ఒక చిన్న కానుకను సమర్పిస్తే మహదానందంగా అతడు స్వీకరిస్తాడు. అలాగే సర్వేశ్వరుడు అఖండ మహిమాన్వితుడై ఉండి మనస్ఫూర్తిగా తనకు అర్పించబడే నైవేద్యం ఎలాంటిదైనా మహానందంతో స్వీకరిస్తాడు. సంస్కృతం రాకుంటే నాకేం కొరత? భగవంతుడి సాక్షాత్కారం పొందితే నేను సంతృప్తుణ్ణి. పండితులు కానివ్వండి, పామరులు కానివ్వండి, తనను తెలుసుకోవడానికి పరితపించే తన బిడ్డలందరి పట్ల సమానంగా భగవంతుడు ప్రేమానురాగాలను చూపిస్తాడు. ఒకటికి 5 పిల్లలు ఉన్నారనుకోండి, వారిలో కొందరు అతని నాన్న అని పిలవగలుగుతారు. మరికొందరు ఆ మాటను పూర్తిగా ఉచ్చరించక నా అని మాత్రమే ఉచ్చరించగలిగి ఉండవచ్చు. కానీ తండ్రి వారిని తక్కువ ప్రేమిస్తాడా? వారు కేవలం పసిబాలురు కాబట్టి తనను సరిగ్గా పిలవలేకున్నారని అతనికి తెలుసు. నిశ్చయంగా అతడందరినీ సమానంగానే ప్రేమిస్తాడు. అది భగవంతుడి ప్రేమ. భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఎలా ఉంటుందంటే, భూస్వామి గొప్ప ధనికుడే ఉండొచ్చు, కానీ పేద రైతు ప్రేమలో ఎంతో చిన్న కానుక ఉంటాడు, మహదానందంగా ఉంటాడు. కానీ అలాగే సర్వేశ్వరుడు అఖండ మహిమతో ఉండి మనస్ఫూర్తిగా తనకు అర్పించే నైవేద్యం ఎలాంటిదైనా ప్రేమతో చూపిస్తాడు. అంటే మన ప్రేమతో పెట్టే నైవేద్యం చూస్తాడు, కానీ నువ్వు వేడి గిన్నెలో పెట్టావా బంగారం గిన్నెలో పెట్టావా అని చూడండి. భగవంతుడు నీకు గొప్ప ఆస్తి ఉండొచ్చు, గొప్ప బిల్డింగ్ ఉండొచ్చు, నువ్వు బంగారం గిన్నెలో పెట్టొచ్చు, కానీ పేదవాడు ఏం చేస్తాడు? ఒక చిన్న ఆకులో పెట్టినా తినేస్తాడు. అందుకని భక్తితో పెట్టింది తింటాడు, కానీ నువ్వు ఇది ఎంత ఆస్తిలో ఉన్నావో పెట్టావు అని అది చూడడు అని భగవంతుడు అని చెప్తున్నాడు. అయితే ఒక సంవత్సరం రాకుండానే నాకేం కొరత, భగవంతుడు సాక్షాత్కారం వస్తే నేను సంతృప్తిని పండితుని అవుతాను అనుకుంటాడు.
పామరులు కానివ్వండి, తన తెలుసుకోవాలని ప్రతిపించే బిడ్డల పట్ల సమానంగానే ఉంటాడు భగవంతుడు. ఆడు పండితుడైనా పాముడైనా పర్లేదు, కానీ ఏ విధంగా తన బిడ్డల్ని భగవంతుడు సమానంగా మామూలు ప్రేమానురాగం అందరికీ చూపిస్తాడు. ఒకడికి 5గురు పిల్లలు ఉండొచ్చు, వారిలో కొందరు ఇతన్ని నాన్న అనొచ్చు, పెద్దవాళ్ళు ఇచ్చిన నాన్న 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 అనొచ్చు, డాడీ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, బాబా అనొచ్చు, ఏదో అని పిలుస్తారు. మరి కొందరు మాట పూర్తిగా ఉచ్చరిస్తే నా అని మాత్రమే ఒక్క మాట, నా అనే మా అని ఏదో ఒక మాట అంటారు, డా అని ఒకటి అనొచ్చు. అందుకని తండ్రి అందరినీ సమానంగా పిలుస్తాడు, కానీ కేవలం వాడు సరిగ్గా పిలవలేదని చెప్పి అందరిని ప్రేమ స్వీకరిస్తాడు. అందరినీ ఒక రకంగా సమానంగానే పుట్టిన పిల్లలందరినీ సమానంగానే స్వీకరిస్తాడు. అలాగే భక్తులందరినీ కూడా, మానవులందరినీ కూడా భగవంతుడు కూడా సమానంగానే స్వీకరిస్తాడు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను, బాగా అర్థమవుతుంది. ఒకసారి అంటే ఒక ఋషి కాదు భగవంతుడే కేవలం ఉంటే అందరూ వచ్చి నన్ను ప్రేమించు, నా ఆహారం తీసుకో, నేను పెట్టే ప్రసాదం విసిగిస్తున్నారు. నేను ఎక్కడ ఏ చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు కిందకి వస్తున్నారు. ఎక్కడికి పరిగెత్తుకెళ్తుంటే విసిగిపోయి, అబ్బా నేను ఎక్కడుంటే నేను ఈ దూరంగా ఉండగలను అని చెప్పి ఎత్తుకున్నాడు. అప్పుడు సాక్షాత్ దేవి ప్రవేశించి చెప్పిందంట, నువ్వు ఎక్కడ ఉండొద్దు, నువ్వు శుభ్రంగా వెళ్ళిపోయి ఆ భక్తుల యొక్క హృదయంలో దాక్కో. ఎందుకంటే మానవులందరూ ఎక్కడ ఉన్నాడు అని బయట ఎత్తుతారు, కానీ లోపల ఎత్తకరు. నువ్వు మానవుడి హృదయంలో ఉండిపో అన్నాడు. అందుకని ఆ భగవంతుడి రూపంలో ఉన్నటువంటి ఆ సాధ్వి ఆ లోపలికి వెళ్ళిపోయి అన్నాడు. అందుకని వీళ్ళు భగవంతుడిని బయట ఎదుగుతారు, కానీ లోపల ఎవడ ఎత్తదు కదా. మనం అందరం చేసే పని ఇది. భగవంతుడు ఎక్కడున్నాడు, నాకు కనపడతలేదు. నేను పులిహార పెడతాను, నైవేద్యం అది పెడతాను, ఇది పెడతాను, బొబ్బట్టు పెడతాను, పాయసం పెడతాను అనుకుని పరిగెత్తాం. కానీ నీ మనసులో ఉండే భగవంతుని చూసుకోలేక భగవంతుని బయట ఎత్తుకే వాళ్ళకి భగవంతుడు కనపడ్డాం. ధూళిలోని మట్టిలోనూ పొల్లాడి ఒళ్ళంతా మలినం చేసుకోవటం పిల్లల స్వభావం. కానీ తల్లి ఆ పిల్లలను అలాగే మలినంగా ఉండనివ్వదు. పదే పదే కడిగి శుభ్రం చేస్తూ ఉంటుంది. అలాగే పాపం చేయడం మానవుడికి సహజం. కానీ అతడి పాపం చేయడం ఎంత నిశ్చయమో, భగవంతుడు అతడికి తరుణోపాయాన్ని చూపటము అంతకు 10 రెట్లు నిశ్చయం. ఒకే పెద్ద చేపతో తల్లి చేసే పులుసు, కూర మొదలైన వాటిని ఎవరికి రుచించేది వారు ఆరగించేటట్లుగా భక్తుల అభీష్టం మేరకు ఒకే భగవంతుడు వేర్వేరు రూపాలతో సాక్షాత్కరిస్తుంటాడు. ప్రతి భక్తుడు భగవంతుని గురించి ప్రత్యేకమైన భావనను కలిగి ఉండవచ్చు. తన గుణమైన రూపాన్ని పూజిస్తూ ఉండవచ్చు. కొందరికి భగవంతుడు ప్రభువు, కొందరికి తండ్రి, కొందరికి తల్లి, కొందరికి ప్రాణసకుడు, కొందరికి ప్రాణనాథుడు, మరి కొందరికి విధేయుడైన కుమారుడే ఒప్పుతుంటాడు. చెరువులో చేపలు ఎంత దూరంలో ఉన్నా నోరూరే ఎరను నీటిలో వెయ్యగానే 4 వైపుల నుంచి అవి అక్కడికి వచ్చి పడతాయి. అలాగే శ్రద్ధాభక్తులు అనే ఎరతో ఎవరి హృదయం పూర్ణమై ఉంటుందో భగవానుడు అలాంటి భక్తుడి పట్ల అతి శీఘ్రంగా ప్రసన్నుడవుతాడు. అట్టగా ధూళిలోనూ మట్టిలో నుండి పొరలాడే వాళ్ళు వంత పూసుకుంటారు అనుకోండి పిల్లలు. అయితే తల్లి ఊరుకోదు కదా. నువ్వు ఎలా ఉన్నా, ఎలాంటి మట్టిలో ఉన్నా కూడా తను కడిగి శుభ్రం చేసి తీసుకుంటుంది, కానీ నువ్వు ధూళిలో ఉన్నావు దూరంగా తోసేయదు. అలా చేయటం అనేది మామూలుగా సహజం. కానీ అతను పాపం చేయటం లేదో ఎంత నిశ్చయం, భగవంతుడు కూడా అతనికి తరుణోపాయం చూపిస్తాడు. భగవంతుడు కూడా అట్లాగే తన భక్తుల్ని తను తెలుసుకోవడానికి ఎన్నో తరుణోపాయాలు చూపిస్తాడు. అది తెలుసుకోవడం మనం ముఖ్యం. ఏ విధంగా అంటే పెద్ద చేపతో అంటే తల్లి పులుసు చేస్తుందని, పులుసో కూరో ఇగురో పచ్చలో ఏదో ఒకటి చేస్తుంది. కానీ ఇక ఎట్లా మన భక్తులు అభిష్టం కొరకు తన పిల్లలు ఏ విధంగా అయితే తింటే బాగుంటుందని తల్లి చేస్తుంది. అట్లాగే భగవంతుడు కూడా వేరు వేరు రూపాలతో సాక్షాత్కరించాడు. ప్రతి భక్తుడు భగవంతుడి గురించి ప్రత్యేకమైన భావనలు కలిగి ఉండొచ్చు. కొంతమంది నా తండ్రి అంటారు, కొంతమంది నా తల్లి అంటారు, కొంతమంది నా ప్రభువు అంటారు, కొంతమంది నా కొడుకు అంటారు, ప్రాణనాథు నా భర్త అంటారు. అట్లా రకరకాలుగా ప్రేమిస్తాం. అందులో ఏం తప్పులేదు, కాకపోతే స్వచ్ఛమైనటువంటి భక్తి ఉండాలి అందులో. అలాగే చెరువులో చేపలు ఎంత దూరంగా ఉన్నా సరే ఆ నోరు నుంచి ఆ ఎర ఉంటుంది, వానపాము అని ఉంటాయి. ఆ ఎరను కనుక వేయగానే ఎక్కడి నుంచి వస్తాయో పరిగెత్తుకుని వచ్చేస్తాయి అట. దానికి అంత శ్రద్ధ ఇష్టం అనమాట ఆ ఎర అంటే. అలాగే శ్రద్ధాభక్తులు ఎంతో మంది అన్న హృదయంలో ఉన్నట్టుందో భగవానుడు కావాలని అంటుంటే భగవంతుడు కూడా పరిగెత్తుకొచ్చేస్తాడట మన దగ్గరికి. ఎలా అయితే ఎర దగ్గరికి చేపలు పరిగెత్తుకొస్తాయో అట్లాగే భగవద్భక్తి ఉన్నట్టుకి భగవంతుడు కూడా పరిగెత్తుకొస్తాడట.
ఇంకా దేవఋషులు భగవంతుడికి ఆప్తకోటిలోని వారనవచ్చు. వారే భగవంతుడికి మిత్రులు, సన్నిహితులు, 1000 మాటలెందుకు స్వజనం అని చెప్పవచ్చు. సామాన్యులైన ఇతరులందరూ భగవంతుడికి దూరపు బంధువులంటి వారు. కేవలం ఆయన సృష్టి జాతంలోని వారు. ఒకే సూర్యరశ్మి ఒకే ప్రదేశంలో పడుతుంది. కానీ కాంతిని గ్రహించే అద్దం గాని, నీరు గాని, మెరుగుపెట్టిన లోహాలు గాని సూర్యరశ్మిని చక్కగా ప్రతిఫలింపజేస్తాయి. భగవంతుడి దివ్య తేజం విషయము అలాంటిదే. అది సమానంగా, నిష్పక్షపాతంగా అందరి హృదయాల్లోనూ ప్రసరిస్తుంది. కానీ సజ్జనుల సాధు సమతుల వినిర్మల హృదయాలు మాత్రమే ఆ దివ్య తేజాన్ని స్వీకరించి చక్కగా ప్రతిఫలింపజేస్తాయి. ఓకే, ఇక్కడున్న దేవఋషులు గణిచ మొదలు అవునండి. దేవఋషులు భగవంతుడికి ఆప్తకోటి వారు. అది దేవఋషులు అంటే మరి భగవంతుని కేవలం ఋషులు, భగవంతుని ప్రేమించే వాళ్ళు, భగవంతు భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడికి యాక్చువల్గా వారసులు అనొచ్చు. ఎందుకంటే వారికి భగవంతుడు తప్ప ఇంకో రెండు ధ్యాస ఉండరు. భగవంతుడికి వాడు మిత్రులు, సన్నిహితులు, 1000 మాటలు ఎందుకు స్వజనం అని కూడా చెప్పచ్చు. అంటే అలాంటి వాళ్ళు దేవఋషులు భగవంతుడు సమానం. సామాన్యులు ఇతరులందరూ కూడా భగవంతుడు దూర పొందులంటే వాళ్ళు కేవలం ఆయన సృష్టి జాతంలో ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒకే సూర్యరశ్మి అనేక ప్రదేశాల్లో పడుతుంది కనుక పడుతుంది. కానీ కాంతి గ్రహించే అర్థం కానీ, నీరు కానీ, మెరుగుపెట్టినటువంటి లోకాలు కానీ సూర్యరశ్మి చక్కగా ప్రతిఫలించేస్తాయి. భగవంతుడి దివ్య తేజం విషయం కూడా అలాంటిదే. అందరికీ సమానంగా, నిష్పక్షపాతంగానే అందరి హృదయాల్లోనూ ప్రసరిస్తుంది. కానీ సజ్జనులు, సాధుసత్వంలో వినిర్మల హృదయాలు మాత్రమే ఆ దివ్య తేజాన్ని సేకరించగలవు. ఎందుకంటే దివ్యమైనటువంటి ధ్యానంలో ఉండేవాళ్ళు చూడగలుగుతారు. మరి అజ్ఞానులు చూడలేదు. అలాగే వెలుగునివ్వటం దీప స్వభావం. దాని సాయంతో కొందరు వంట చేసుకుంటారు. ఆ వెలుగునివ్వటంతో దీపంతో దేవుతో అగ్ని తీసుకుని కొంతమంది వంట చేసుకుంటారు. కొందరు దొంగ దస్తావేజులు సృష్టిస్తారట. కొందరు సద్గ్రంథ పఠనం చేస్తారు, మంచి పుస్తకాలు చదువుతారు. అలాగే కొందరు భగవన్నామ కీర్తనతో ముక్తిని పొందుతారు. కొందరు తమ దుష్కార్యాలను సాధింపజూస్తారు. ఎవరెవరు విని చూసుకున్న భగవన్నామాత్రం నిష్కళంకంగానే, స్వరం పవిత్రంగానే ఉంటుందన్నమాట. దీపాన్ని ఎవరైనా ఏ రకంగానే ఉపయోగించుకోవచ్చు. దానిలో మంట తీసుకెళ్ళి వంట చేసుకునేవాడు చేసుకోవచ్చు. చక్కగా కనపడుతుంది, దీపం కనపడుతుంది, పుస్తకాలు చదువుకోవచ్చు. ఏ రకంగా చేసుకున్నా మంచి పనికి, చెడు పనికి కూడా ఉపయోగపడుతుంది. కానీ నీ సృష్టిని ఎలా ఉపయోగించుకుంటే అలాగే ఉంటుంది. భగవంతుడు అన్నీ చూస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. భగవంతుడు, భాగవతం, భక్తుడు ఈ 3 ఒక్కటే. ఉత్తమ భక్తుడు భగవంతుడిని ఎలా భావిస్తాడు? బృందావనం గోపికలు శ్రీకృష్ణుణ్ణి జగన్నాథుడిగా కాకుండా తమకు అత్యంత ప్రియమైన గోపీనాథుడిగా ఎంచిన చందాన ఉత్తమ భక్తుడు భగవంతుణ్ణి తనకు అత్యంత ఆప్తుడుగా భావిస్తాడు. భక్తుడు భగవంతుణ్ణి అమ్మా అని పిలిచి పరసుడవడానికి కారణం ఏమిటి? బిడ్డకు ఇతరులందరి వద్ద కంటే తల్లి వద్ద చనువు ఎక్కువ. అందువల్ల తల్లి అంటే మక్కువ. తాపజ్వరంతో దాహపీడితుడైన రోగి చెరువులోని నీటినంతా తాగేయాలని తలస్తాడు. ఆ జ్వరం తగ్గి అతడు మామూలు స్థితికి వచ్చినప్పుడు గిన్నెడు నీటికినైనా తాగలేడు. అందులో స్వల్ప భాగంతోనే సంతృప్తి పడతాడు. అలాగే మాయ అనే తాపజ్వరంతో తన అల్పత్వాన్ని మరిచిన మానవుడు అఖండుడైన భగవంతుణ్ణి, ఆయన అనంత విభూతులను తన చిన్న హృదయంలో నిలుపుకోవాలని తలుస్తాడు. కానీ ఆ భ్రాంతి తొలగగానే పరంజ్యోతి జ్ఞానకిరణం ఒక్కటి చాలు అతన్ని పరమానంద భరితుణ్ణి చేయడానికి. భగవంతుడు, భాగవతం, భక్తుడు 3 ఒకటేనంట. అంటే భగవంతుడన్నా, భాగవతం అన్నా, భక్తుడన్నా ఈ 3 ఒకటి సమానంగానే చూస్తారు. ఎందుకంటే ఉత్తమ భక్తుడు భగవంతుడిని ఎలా భావిస్తాడంటే, భగవంతుడు బృందావనంలో గోపికలు శ్రీకృష్ణుని జగన్నాథుగా కాకుండా తనకు అత్యంత ప్రియమైన గోపీనాథుగా చేస్తారట. వాళ్ళు జగన్నాథ అనరు, గోపీనాథ గోపీనాథ అంటారట. ఏం చిన్న సన్నాసి ఉత్తమ భక్తుడికి భగవంతుని తనకు అత్యంత ఆప్తుగా భావిస్తాడు. అంటే భగవంతుడు తన ఇష్టం వచ్చినట్టు ప్రేమతో పెంచుకొని చూసుకుంటాడు. భక్తుడు భగవంతుని అమ్మ అని పిలిచిన ఆనంద పరసలే కూడా ఉన్నాయి. అమ్మ అని కూడా పిలుస్తాడు. బిడ్డకు ఇతరులందరికీ తల్లి కంటే తల్లి వద్ద ఎక్కువ చనువు ఉంటుంది కదా, అందువల్ల తల్లి అంటే మక్కువ. అట్టగే తాపజ్వరంతో దాహపీడుతున్న రోగి చెరువులో నీరంతా తాగేయాలంత అనుకుంటాడట. ఆ తాపానికి ఆగలేక చెరువులో నీళ్ళంతా తాగేద్దాం అనుకుంటాడు. ఆ జ్వరం తగ్గిన తర్వాత అక్కడికి వెళ్ళి చిన్న గిన్నెడు కూడా తాగలేదు. అందులో స్వల్పంలోనే సంతృప్తి పడిపోతుంది. అలాగే మాయ అనే ఈ తాపస్వరం అదింత మాయ. ఈ మాయ అనే తాపస్వరంలో అల్పత్వాన్ని వచ్చిన మానవుడు అక్కడ భగవంతుని, ఆయన అంత విభూతిని తన చిన్ని హృదయంతో నిలుపుకోగలం తలుస్తాడు. కానీ ఆ భ్రాంతి తొలగిపోగానే ఆ పరంజ్యోతి జ్ఞాతికరణ ఒక్క చాలు అతన్ని పరమానంద భరితుడిని చేసేస్తుంది. ఒక్క
ఒక్కసారి ఒక జ్యోతి తన లోపల చూసుకుని నిజ స్థితిని చూసుకుంటే, మనం ఎప్పుడైతే ధ్యానంలో ఒక స్థితి చూసుకుని ఒక జ్ఞాన జ్యోతిని మనం ఈ ఆజ్ఞాచక్రం దగ్గర చూసుకుంటే మనం ఎంతో ఆ పరమానంద భరితం అయిపోతాం అనమాట. కొందరికి గుక్కెడు సారా తాగగానే నిశా కలుగుతుంది. మరికొందరికి 2, 3 సీసాలు ఖాళీ చేసినా గానీ కలగదు. కానీ 2 వర్గాల వారికి నిశా వల్ల కలిగే ఆనందం ఒక్కటే. అలాగే కొంతమంది భక్తులకు ఒక్క పరంజ్యోతి కిరణంతో పరవశత్వం కలుగుతుంది. మరికొందరికి ఆ పరంజ్యోతి సంపూర్ణ సాక్షాత్కారం లభిస్తేనే గాని పారవశ్యం కలగదు. కానీ 2 తరగతుల వారు బ్రహ్మానంద భరితులై సమానంగానే ధన్యులవుతారు. భగవంతుడు చక్కెర కొండ లాంటివాడు. చిన్న చీమ వెళ్లి ఒక చిన్న పలుకులు తెచ్చుకుంటుంది. పెద్ద గండు చీమ 2, 3 పలుకులు తెచ్చుకుంటుంది. కానీ కొండ ఎప్పటికీ ఎప్పటి మాదిరిగా ఉంటుంది, తరగదు. భగవద్భక్తుల విషయం కూడా అలాంటిదే. భగవంతుడు అనంత కళ్యాణ గుణాలలో విభూతులలో ఒకదానిని తోనే వారు బ్రహ్మానంద పరవశులవుతారు. వాటినన్నిటినీ సాక్షాత్కరించుకోగలిగిన వారు ఎవ్వరూ లేరు. బ్రహ్మానంద ఎవరికైతే సాగర్ కిందకు ఉంది కదా, అందుకని ఇక్కడే ఆపేసి. కొందరికి ఇక్కడ సారా తాగితే నిషా వచ్చేస్తుంది. కొంతమంది 2, 3 సీసాలు తాగినా నిషా రాదు. కానీ 2 రాదు. ఎవరికైనా కొంచెం తాగితే నిషా వచ్చినా, 2 సీసాలు తాగినా నిషా వచ్చినా కూడా ఆ నిషా ఒకటే, ఒకే రకమైనటువంటి నిషానే ఉంటారండి. అలాగే కొంతమంది భక్తులకు ఒక పరంజ్యోతి ఒకసారి అట్లా జ్యోతి కనపడగానే పరవశక్తి చెందిపోతారు. కొంతమంది అట్లా కాదు, సంపూర్ణంగా సాక్షాత్కారం కలగాలి నాకు అని కూర్చుంటారు. అట్లా సంపూర్ణ సాక్షాత్కారం అయితే ఒక పారవశ్యం వస్తుంది. అలా ఏ రకమైన పారసత్వం అయినా భగవంతుడు వచ్చే పారసత్వం ఒకటే, సమానంగానే భక్తులు ఆనందపడతారు. అట్లాగే భగవంతుడు చక్రకొండ లాంటి వాడు. భగవంతుడు అంటే ఏదో చిన్న ముక్క కాదు, ఎంత తీసుకున్నా తరగదు అంత భగవంతుడు, అంత కొండ లాంటి వాడు. ఇది చిన్న చీమల్లి ఒక చిన్న పలుకు తెచ్చుకుంటుంది, పెద్ద చీమల్లి 2 పలుకులు తెచ్చుకుంటుంది. కానీ ఎంత తెచ్చుకున్నా కొండ తగ్గదు. అలాగే భగవంతుడు భక్తుల యొక్క అన్నది భగవంతుడు అంటే అనేక అనంత కళ్యాణ గుణాలతో ఉంటాడు కనుక ఒక్కదానితోనే వారు బ్రహ్మాండ పరసులు అయిపోతారు. వాటిని అన్నింటినీ సాక్షాత్కరించుకున్న వారు ఎవరు లేరు. అందుకని పూర్తిగా భగవంతుని సాక్షాత్కరించిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో కొంచెం ఆనందం కలగానే నాకు భగవంతుడు కనిపించాడు, నాకు బొమ్మ సాక్షాత్కారం అయిపోయింది ఆనందంలో మునిగిపోతారు భక్తులు. బ్రహ్మానంద సాగరం నుండి వెలువడే ఆనంద వీచికలు ఎవరి హృదయాన్ని సోకినా వారిలో పరివర్తన కలిగిస్తాయి. సనందనాది మునులు ఈ వీచిక వల్ల ముగ్ధులయ్యారు. భగవద్భక్తి పరవశుడైన నారదుడు నిజానికి దూరం నుంచి ఆ బ్రహ్మానంద సాగరాన్ని చూశాడు. చూసి వివసుడై సదా భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉన్మత్తుడై త్రిలోకాల్లోనూ సంచారం చేస్తున్నాడు. ఆ జన్మ యోగి వరిష్ఠుడైన సుఖదేవుడు ఆ బ్రహ్మసాగరాన్ని కేవలం తన చేత్తో 3 సార్లు స్పృశించాడు. నాటి నుంచి బ్రహ్మానంద పరవశుడై పసిపాప మాదిరి దొర్లాడుతున్నాడు. జగదీశ్వరుడైన మహాదేవుడు దానిలో 3 దోషులు నీరు తాగి బ్రహ్మానందపు పారవస్యంలో శవం మాదిరి అచలుడై పడి ఉన్నాడు. ఈ బ్రహ్మసాగరం లోతును ఆగోచరమైన దాని ప్రభావాన్ని ఎవరు గ్రహించగలుగుతారు? ఈ బ్రహ్మాండ సాగరం నుంచి వెలువడే ఈ ఆనంద వీచికలు అంటే బ్రహ్మానందం అనేది ఆ భగవంతుని చూసే బ్రహ్మానందం అవుతుంది కదా. ఆ బ్రహ్మానంద వీచికలు ఎవరి హృదయంలో సోకినా కూడా వారు పరివర్తన కలిగిస్తారు ఖచ్చితంగా. ఎట్లా అంటే సనకసనందాదులు ఈ బ్రహ్మ సృష్టికర్తలు అన్నమాట. బ్రహ్మ సృష్టించాడు సనకసనందాలు. అదే సనకసనంద నలుగురు వాళ్ళు. ఈ నలుగురిని అంటే అట్లా సృష్టించగానే భూమి మీదకి వస్తే మీరు సృష్టి చేయండి అని అన్నాడు బ్రహ్మ వాళ్ళని. ఆయన అన్నాడట, అమ్మో మా వల్ల కాదని, మేము సృష్టి చేసి మేము పడము, మేము ఇలాగే ఆనందంగా ఉండిపోతాము, అంతేగాని మేమేమి చేయము, మేమేమి ఈ సంసార దానిలో పడమన్నారట ఆ నలుగురు కూడా. అయితే అప్పుడు అన్నాడట, అయితే మీరు ఈ నలుగురు మీరు ఇట్లాగే ఉండిపోండి, బాలులాగానే ఉండిపోండి అన్నాడు. అని వాళ్ళు ఆ జన్మాంతం వాళ్ళు బాలుగానే ఉండిపోయారట. వాళ్ళు ముగ్ధులు అయిపోయారంట. అంతే, భగవంతుని ప్రవేశం అయిపోయాను నారదుడికి నిజం రూపం. అలాగే ఈ నారదుడు కూడా, నారద మహర్షి కూడా భగవద్భక్తికి పరవశులైపోయి నిజానికి దూరం నుంచి ఆ బ్రహ్మాండ సాగరం చూసాడట. దూరం నుంచి చూసాడట బ్రహ్మాండ సాగరాన్ని. చూసుకుంటే ఆయన పరవశం అయిపోయి ఇక విభసుడైపోయి సదా భగవన్నాం, ఇంకా నాకు నేనేం చేయను, నీకు సదా బ్రహ్మజానం ఉంటాను, బ్రహ్మజ్ఞానం ఉంటాను, బ్రహ్మనామంలో ఉంటూ సంకీర్తన చేసుకుంటూ ఉన్ముత్తుడై ఆ బ్రహ్మాండం పొందుతున్నాడు. ఇప్పటికీ ఆ త్రిలోకాల్లో తీసుకుంటూ భూలోకం, భౌలోకం, శివలోకం తిరుగుతూనే ఉంటాడు, సంచారం చేస్తూనే ఉంటాడు. ఆ జన్మ యుగస్థుడైనటువంటి సుఖదేవుడు అంటే వాల్మీకి వ్యాసుని కొడుకు సుఖదేవుడు. ఆ సుఖ మహర్షి కూడా అంటే ఆయన పుట్టడమే లేటుగా పుట్టాడు తల్లి గర్భ నుంచి. ఆ పుట్టగానే ఆ తండ్రి పలుకుతున్నా కూడా పలుకోకుండా అసలు
వెళ్ళిపోతాను బయలుదేరాడు. నాకు వద్దు నాయన ఈ సంసారంలో పడిన నేను వెళ్ళిపోతానని చెప్పేసి పుట్టగానే పరిగెత్తి వెళ్ళిపోతున్నాడట. ఆ పేరు కూడా పెట్టలేదు యాక్చువల్గా. అక్కడంతా సుఖాలు వెళ్ళిపోతుంది. సుఖం అంటే యాక్చువల్గా చిలుక. ఆ చిలుకలతో నుండి చెల్లిపోతుంటే ఆ సుఖాన్ని పీస్తున్నాడట జన్మాల తండ్రి వ్యాసుడు. అలా ఆ పుట్టగానే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం వచ్చేసింది. ఆ బ్రహ్మసాగరాన్ని చూసి ఇంకా వెనక్కి వాళ్ళకి ఇంక వేరే మాట వినటానికి ఇష్టం లేదు. ఇక ఆ బ్రహ్మసాగరాన్ని కేవలం తన చేతితో 3 సార్లు స్పృశించాడు. కానీ బ్రహ్మానందాన్ని పరవశం అయిపోయాడు. అంతే, ఇక వెళ్ళిపోతున్నాడు అంతే, నాకు ఇంక రెండో అక్కర్లేదు అనుకున్నాడు. అట్లాగే జగదీశ్వరుడైన మహాదేవుడు కూడా దానిలో 3 దోశల్లో నీరు తాగి బ్రహ్మానంద పారవశంలో శవం మాదిరిగా అయిపోయి అంటే కదలకుండా ఉండిపోయాడు. ఈ బ్రహ్మసాగరం లోతును, అఘోరమైన దాని ప్రభావాన్ని ఎవరు గ్రహించగలరు? అంతటి బ్రహ్మానందాన్ని ఎంత లోతుంది, ఎంత ఉంది, ఎంత డల్పు ఉందని ఎవరు గ్రహించదు? ఎవరు గ్రహించలేరు. ఎందుకంటే ఆనంద ప్రవాసంలో ఉండిపోతారు అంతే. కేశవచంద్ర సేన్తో గురుదేవులు ఇలా అన్నారు. మీ బ్రహ్మ సమాజస్థులు, ఓ దేవా, నువ్వు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించావు అంటూ అదే మహా విశేషమని భావిస్తారెందుకు? పుష్పోద్యాన సొగసును, అందలి దివ్య పుష్పాలను, వాటి పరిమళాన్ని చూసి అందరూ ముగ్ధులయ్యే వారే గాని తోట యజమానిని కొనుగొనే వారెవరు? తోట ఘనమైనది, దాని యజమాని ఘనమైన వాడా? సదా మృత్యు మన నడుమ విహారిస్తుంటే ప్రపంచమని ఈ వనం కేవలం బూటకమని దీని అధిపతి అయిన భగవంతుడు ఒక్కడే సత్యం గ్రహిద్దాం గాక. సారా దుకాణంలో 1-2 గ్లాసులు సారా తాగాక లోపల ఎన్ని పీపాల సారా నిల్వ ఉందో ఎవరికి కావాలి? మైమెరవడానికి ఒక్క సీసా చాలదా? నరేంద్రుని చూడగానే పట్టరాని ఆనందంలో మైమరుస్తాను. మీ తండ్రి ఎవరు అని గాని మీకెన్ని ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయని నేనెన్నడూ అతన్ని అడగలేదు. మనుషులు తమ సిరి సంపదలను ఎంతో గొప్పగా గణన చేస్తారు. కాంచెను, వస్తు వాహనాలు ఇవే వారి దృష్టిలో గణనీయాలు. తమ మాదిరే భగవంతుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైన తన సృష్టి జాతాన్ని ఎంతో విశేషంగా ఎంచుతాడని వారి అభిప్రాయం. భగవంతుడి చేతలను అనుతిస్తే అతడు సంతోషిస్తాడని వారి భావం. ఒకసారి ఈ కేశవచంద్రసేన్ గారు గురుదేవులతో ఇలా అన్నారట. మీ బ్రహ్మ సమాజంలో సమాజస్తుడు, ఓ దేవా, నువ్వు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించావు అంటూ ఒక మహా విశేషమని భావిస్తారు. ఎందుకు? పుష్పోద్యాన సొగసును, అందరి దివ్య పుష్పాలను, వాటి పరిమళాలను చూసి అందరూ ముగ్ధులయ్యేవారే గాని తోట యజమాని కనుక్కోలేవా ఎవరన్నా? తోట ఘనమైంది, దాని యజమాని ఘనమైన వాడా? సదా మృత్యువును వివరించిన ఈ వనం కేవలం బూటకమనేది అని అధిపతి అయినట్టు భగవంతుడు ఒక్కడే తెచ్చమని గ్రహిస్తాం కదా. అంటే ఏంటి అర్థం అంటే ఇక్కడ ఇప్పుడు చెప్తున్న గురుదేవుడు అడుగుతున్నాడు, ఈ బ్రహ్మ సమాజంలో దేవ నువ్వు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించావంటూ అనుకుంటారు ఏంటి వీళ్ళందరూ కూడా? ఇప్పుడు పుష్పాలు పువ్వులు ఉన్నటువంటి ఒక ఉద్యానంలోకి వెళ్ళి ఆ పుష్పాలను చూసి, పరిమళాన్ని చూసి అందరూ ముగ్ధులవుతారు. కానీ ఆ ఎవర్రా తోట యజమాని ఎవరో, ఎప్పుడు పెట్టావు, ఎందుకు పెట్టావు, దీని ఫలం ఎంత వచ్చింది, దీనికి ఏంటి అని అడుగుతారు ఎవరన్నా? అది కాదు. అలాగే మనం మృత్యువు నడుము నిర్మరిస్తూ ఉంటాం. ఈ ప్రపంచం అనేది కేవలం బూటకం అనే సంగతి ఎందుకు తెలుసుకో మనం? ఇదంతా భగవంతుడి యొక్క స్థితి కదా అని ఎందుకు గ్రహించట్లేదు అని అన్నాడు. అంటే ఎట్లా అంటే సారడ దుకాణంలోకి వెళ్ళి 2 గ్లాసులు తాగానే మొత్తం వచ్చేసింది అనుకో, ఇక ఇందులో ఎన్ని పీపాలు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పీపాలని సారా ఉందని ఎదుగుతాడు ఏమన్నా? ఎతకడు. అలాగే నరేంద్రుని చూడగానే, నరేంద్రుడు అంటే వివేకానందుడు చూడగానే మన గురువు గారు పరమానందంతో ఉండిపోయారు. రామకృష్ణ వారు పరమానందంతో ఉండిపోయారు. కానీ నువ్వు వచ్చావా, నీ పేరేంటి, నీ ఊరేంటి, నీకు తండ్రి ఎవరు, నీకేం ఆస్తి ఉందని అడిగాడు ఏమన్నా? అడగారు. నీకు ఎన్ని వాళ్ళు ఉన్నాయి, నీకు ఎన్ని వాకిళ్ళు ఉన్నాయి అని ఎవ్వరూ అడగలేదు. అందుకని ఎవరి బుద్ధి వాళ్ళకు ఉంటుంది. కానీ వాడు వెనకమాల ఉండే శక్తిని గురించి, యుక్తిని గురించి మనకు అవసరం లేదు. మనుషులు తమ సిరి సంపదలను ఎంతో గొప్ప గణన చేస్తారు. కొంతమంది అంటారు, అబ్బో నాకు ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, నాకు అన్ని నగలు ఉన్నాయి, నాకు ఇన్ని ఉన్నాయి, నాకు ఎంత ఉన్నాయి, నాకు ఇంత బంగారం ఉందని, ఎన్ని కార్లు ఉన్నాయి అని కార్లు. కానీ వారి దృష్టిలో ఈ గణనీయాలు తని మాదిరిగానే భగవంతుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల ముద్రని సృష్టి జాతాన్ని ఎంతో విశేషంగా ఉంచుతాయని వారి అభిప్రాయం. భగవంతుడి చేతను చూస్తే అతడు సంతోషిస్తున్న వారికి. అట్లాగే నీకు ఉన్నటువంటి ఈ పరిమితమైనటువంటి శక్తిని చూస్తే నువ్వు ఆనందిస్తున్నావు. మరి భగవంతుడి సృష్టి అంతా కూడా భగవంతుడే కదా. ఈ ధ్యాన సంపద అంతా భగవంతుడి అని చెప్పి భగవంతుడి దగ్గర నుండి ఎంత ఉంటుంది అనే సంగతి ఎవరు గ్రహించక నేను గొప్ప అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. పసిబిడ్డ అమాయకత్వం ఎంతో మనోహరంగా ఉంటుంది. లోకంలోని సిరి సంపదలన్నింటిని కంటే ఒక్క బొమ్మకే అతడు ప్రాధాన్యత ఇస్తాడు.
శ్రద్ధావంతుడైన భక్తుడు ఇలాంటి వాడే. పేరు ప్రతిష్టలను, సిరి సంపదలను నిరసించే దేవుడితోడిదే లోకమని భావించేవాళ్ళు ఇంకెవరుంటారు? ఉత్తమ సాధువు, సజ్జనుడు తన మనస్సులోని ముప్పాతిక భాగాన్ని భగవంతుడికి అర్పిస్తాడు. తక్కిన నాలుగో వంతు మాత్రమే ఐహిక విషయాల్లో ఉంచుతాడు. ఇతర భాగాలన్నింటిలో కంటే తోకలేని తన ప్రజ్ఞ కేంద్రీకృతమై ఉన్నదన్నట్లు ఎవరైనా తోకను తొక్కగానే పాము బుస్సుమంటుంది. అలాగే సాధువు భగవద్ విషయంలో ఎక్కువగా మెలకువ కలిగి ఉంటాడు. శ్రీరామకృష్ణుని ఉద్దేశించి ప్రఖ్యాత బ్రహ్మ సమాజ ప్రచారకుడొకడు పరమహంస వట్టి పిచ్చివాడని, ఒకే విషయం మీద విధి విరామం లేని చింతను ఆయనకు మనోవైకల్యం కలిగించిందని, ఐరోపా దేశపు విజ్ఞానంలో కూడా అనేకులు ఈ గతే పట్టిందని చెప్పసాగాడు. తరువాత గురుదేవులు ఈ ప్రచారకుని ఉద్దేశిస్తూ ఇలా జవాబిచ్చాడు. ఒకే విషయాన్ని గురించి నిరంతరం చింతన చేయడం వల్ల ఐరోపా పండితులకు కూడా మతిపోయిందా మీరు చెప్తున్నారు? సరే, వారి చింతన చేస్తుండిన విషయము ఐహికము, అముష్కము. ఐహికమైన పక్షంలో దాని గురించి నిరంతరం యోచన చేసేవారు పిచ్చివారడంలో ఆశ్చర్యమేముంది? కానీ దేని దివ్య తేజం చేత జగత్తు అంతా భాసిస్తుందో అలాంటి చిద్రూపాన్ని గురించి, అముష్కాన్ని గురించి చింతన చేయడం వల్ల మనిషి ప్రజ్ఞని ఎలా కోల్పోతాడు? మతిమాలిన వాడెలా అవుతాడు? ఇదేనా మీకు మీ శాస్త్రాలు బోధిస్తున్న మహా విషయం అని అన్నారు గురుదేవులు. అది ఏంటంటే పసిబిడ్డ ఆమె ఎంత మనోహరంగా ఉంటుంది. లోకంలో సంపదలన్నీ కంటే ఒక బొమ్మకే ప్రారంభిస్తట. అంతే కదా, పసిపిల్లలు బొమ్మను చూసుకుంటే ఆ బొమ్మే తన నుంచి తను ఇవ్వరు, వేరే వాళ్ళకి ఇమ్మంటే కూడా ఇవ్వరు అనమాట. అలాగే శ్రద్ధ ఉన్నటువంటి భక్తులు పేరు ప్రశ్నల కోసం, సిరి సంపదల కోసం దేవుడితో సమానమని భావించేవాడు కొంతమంది ఉంటారు. ఇంకెవరుంటారు? భగవంతుడి గొప్ప, భగవంతుడి పోదలను అని చెప్పేసి వాడు కొంతమంది ఉంటారు. అట్లా ఉత్తమ సాధు అనేటువంటి వాడు, అంటే సజ్జనటువంటి వాడు తన మనసులో 30 భాగాన్ని భగవంతుడికి అర్పించేస్తాడు. ఒక్క 25 భాగాన్ని తనలో ఉంచుకుంటాడు ఐహిక సుఖాల కోసం. అంటే ఎవరైనా తోకం తొక్కని పాము బుస్సమన్నట్టుగానే సాధు కూడా భగవద్ విషయంలో ఎక్కువ మెరుగుగానే ఉంటాడు. ఎందుకంటే 3 వంతులు దాంతోనే ఉంటాడు కనుక. అంటే శ్రీరామకృష్ణ ఒకసారి ఉద్దేశించి ఒకసారి ఒకతను అన్నాడట, ఒక బ్రహ్మ సమాజంలో ఒకతను ప్రచారకుడు అన్నట, పరమ సొట్టు పిచ్చాడు, ఒక్క నిమిషం అని అన్నాడు. ఎప్పుడు ఒక విషయం గురించి చెప్తాడు అంటే ఆయన ఎప్పుడు భగవంతుడి గురించి చెప్తాడు కనుక ఆయన ఏదో పిచ్చాడు అని చెప్పేసి అన్నాడు. వైకల్యం ఉంది అన్నాడు. ఆయన ఐరోపా దేశం విజ్ఞానులు కూడా అనేకులు చాలా మంది ఉన్నారు. ఇట్టగే వాళ్ళందరికీ చాలా పెట్టి ఇట్లా చెప్పిన వాళ్ళు చాలా మంది వాళ్ళకి గతే పట్టిన పిచ్చాళ్ళు అయ్యారు అని చెప్పాడు. అప్పుడు గురుదేవులు అన్నట, ఈ ప్రచారాన్ని ఉద్దేశిస్తున్నా అన్నాడు, ఒకే విషయాన్ని గురించి నిరంతరం చింతన చేయడం వల్ల ఐరోపా పండితులకు కూడా మతిపోయిందా మీరు చెప్తున్నారు? సరే, వారి చింతనకు చేస్తుండే విషయం ఐహికమా అముష్కమా? అది ఐహిక విషయాన్ని చెప్తున్నాడా, ఆముష్క విషయాలు చెప్తున్నాడా అని గుర్తుపెట్టుకోను. ఐహిక విషయాలతో దాని గురించి నిరంతరం యోచన చేసేవాడు నిజంగా పిచ్చివాడు, ఆశ్చర్యం లేదు అందులో. కానీ దాని దివ్య తేజం చేత జగత్తంతా బాసిలేటెడ్ చేసినాడే అతను మాత్రం ఆముష్కాన్ని గురించి మాత్రం చెప్తాడంటే మోక్షాన్ని. ఆముష్కం అంటే మోక్షం. అది చింతన చేయటం వల్ల మనిషి ప్రజ్ఞను ఎలా కోల్పోడు. మతిమాలిన వాడిలో ఎలా అవుతాడు అంటే, ఇదేనా మీకు శాస్త్రాలు బోధిస్తున్న విషయం అంటే ఇదేనా, నువ్వు ఇదే తెలుసుకున్నావా, శాస్త్రాలు ఇదే బోధిస్తున్నాయి నీకు అని చెప్పేసి అడిగటం జరిగిందనమాట. భగవద్భక్తి సాగరములో నిమగ్నుడవు, భయపడవద్దు. నేనొకప్పుడు నరేంద్రుడితో ఇలా అన్నాను, భగవంతుడు అమృత సాగరం. ఆ సాగరంలో నువ్వు నిమగ్నుడు కావాలనుకోవా? చక్కెర పానకంతో నిండిన బిందె ఉందనుకో, నువ్వు ఒక ఈగవనుకో. నాయన, అప్పుడు నువ్వెలా పానకాన్ని గ్రోలుతావు? తానందులో పడిపోతే మునిగిపోవడం ఖాయం కాబట్టి అంచు మీద వాలి తాగుతూ నన్నాడు నరేంద్రుడు. అందుకు నేనిలా అన్నాను, అది అమృత సాగరం నాయన, దీనిలో మునిగిన వారికి మరణ భయం ఎక్కడిది? సచ్చిదానంద సాగరం, అమృత సాగరం అనే మాట మర్చిపోవద్దు. అమృత సాగరమైన భగవంతుడి పట్ల అమిత భక్తి వద్దనే వారు అవివేకులు. వారి మాదిరే నువ్వు భయపడొద్దు, ఈ అమృత సాగరంలో నిమగ్నుడవు అన్నారు శ్రీరామకృష్ణుడు. అదే భగవద్భక్తి సాగరంలో నిమగ్నమైనటువంటి వాళ్ళు భయపడదు. ఎప్పుడు భగవద్భక్తిలో ఉన్నాడు వాడికి అసలు అది సాగరం. అలాంటి సాగరంలో ఉండేటికి భయమే ఉండదు ఇక. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు అనే ధీమా ఉంటుంది. నేను ఒకప్పుడు నరేంద్రతో ఇలా అన్నాను, నరేంద్ర అంటే వివేకానందుడు ఇలా అన్నా అంట, భగవంతుడు అమృత సాగరం అది. ఆ సాగరంలో నువ్వు నిమగ్నం కావాలనుకుంటే చక్కెర పానకం బిందె ముందే ఉందనుకో, నువ్వు ఒక ఏకం అనుకోదాన్ని ఆయన. అప్పుడు నువ్వెలా పానకాన్ని కొలుతావు? అందులో పడిపోతే మునిగిపోవడం వల్ల ఖాయం. కాబట్టి అంశు మీద రాళ్ళు తాగుతా అన్నాడట అప్పుడు నరేంద్రుడు. అందుకు నేను ఇలా అన్నాను, ఇది అమృత సాగరం ఆయన, ఇది అమృత, దీనిలో మునిగిన వాడికి భయం ఉండదు. అమృతం అనేటువంటి సాగరంలో పడితే మునిగిపోతే ఇక భయం ఉండదు, నీకు చచ్చిపోతానని భయం ఉండదు ఇక.
సచ్చిదానంద సాగరం అమృత సాగరం అది. అది సచ్చిదానందం, ఎప్పటికీ ఆనందంగా ఉండే సాగరం అది. ఎప్పటికీ ఆనందమే. ఆనందం ఉండేవాడికి చావు గురించి ఏమో ఆలోచిస్తాడుగా. ఆ ఆనంద సాగరం అనేది మాట నువ్వు మర్చిపోబాక. అమృత సాగరం అనే భగవంతుడి పట్ల అమితమైన భక్తి ఉంటే ఇంకా వాళ్ళ ఆ భక్తి అనే వద్దనే వాళ్ళు ఉన్నారే. ఈ అమితమైన భక్తి, అమితమైన సాగరం ఈ అనే వద్దనే వాళ్ళు ఉంటే వాళ్ళ వివేకులు. వారి మాదిరిగానే నువ్వు భయపడబాక. ఈ అమృత సాగరంలో ఎప్పుడు నిమగ్నం అవుతావు, భయం లేకుండా ఉన్నసేపు నువ్వు అమృత సాగరంలోనే నిమగ్నం అయిపోతావు అని చెప్పాడట వివేకానంద స్వామి.